హాయ్ ఫ్రెండ్స్ టైం 10 అవుతుంది. ఈ చెట్టు గమనించారా? మన ఇంట్లో ఉండింది కదా బద్వేల్లో, ఆ చెట్టు ఫ్రెండ్స్. దీన్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీన్ని బుధవారం రోజు కుంపటి నుంచి వేరు చేశారు. మేము గురువారం ఇక్కడికి వచ్చాము. శుక్రవారం నాటడానికి కుదరలేదు, ఈరోజు నాటాలి. అయినా కూడా ఇప్పటికి కూడా మొగ్గలు విచ్చుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. 3 రోజులు 4 రోజులు అయినా కూడా మొగ్గలు విచ్చుతూనే ఉన్నాయి. దీన్ని ఈరోజు నాటుతాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా నిన్న తీసుకొచ్చాను. ఒకసారి మా గార్డెన్ మళ్ళీ ఒకసారి చూడండి. మా చెల్లెలు అప్పుడు చాలా ఇచ్చింది ఇవి. అవి ఒక్కటే బతికింది ఫ్రెండ్స్. ఇదిగో సంపంగి, చిన్న సంపంగిలు ఇచ్చింది కదా అమ్మాయి, చాలా ఇచ్చింది. ఒకటే బతికింది. అదిగో లోపల ఒకటి బతికింది. ఒక్కటి బతికినా చాలులేండి ఫ్రెండ్స్. ఇదిగో ఇది రుద్రాక్ష పూలది చెట్టు. ఇవన్నీ షో చెట్లే. దీంట్లో స్వాతి చిన్నమ్మ ఇచ్చిన చెట్టు ఒకటి వేస్తే అది చచ్చిపోయింది. ఏదో ఒకటి వేరేది నాటాల. ఇవి కూడా రుద్రాక్ష చెట్లే ఫ్రెండ్స్. ఇవన్నీ రుద్రాక్ష చెట్లే. ఇది మాత్రం స్వాతి చిన్నమ్మ ఇచ్చింది కదా, ముద్ద ఎల్లో మందారం. బతికింది, ఇట్స్ అలైవ్. కానీ కొంచెం టైం పడుతుంది కదా పాపం. ఇవి షో చెట్లు. ఇది ఒక రకం షో చెట్టు. ఇవన్నీ స్వాతి చిన్నమ్మ. షుగర్ చెట్టు. ఆసుపత్రి కాదు, నందివర్ధనం. ఇదొక షో చెట్టు. ఈ మల్లె చెట్టు స్వాతి చిన్నమ్మదే. మనం ఇచ్చిన తర్వాత మర్చిపోకూడదు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఇది ఆన్లైన్లో పెట్టాను షో చెట్టు. చూడండి ఫ్లవర్స్ బాగున్నాయా? సూపర్గా ఉన్నాయనుకుంటా. మా గార్డెన్ కల్లా ఇదే అట్రాక్షన్. ఇవి ఒకసారి మా పెద్ద బుజ్జి ఇచ్చిందని చెప్పాను కదా, దునియా ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ను నాటా. అప్పుడేమో వంగిపోయి ఉన్నాయి, ఇప్పుడు బాగా లేసాయి. ఇది వచ్చేసి ఈ మందారము, ఇది దొంతి మందారం, డబల్ వస్తుంది. ఇది బతికింది అనుకుంటున్నాను. చచ్చిపోయేది అయితే ఇప్పటికే చచ్చిపోయేది కదా. నేను అప్పుడు 12 రోజుల క్రితం నాటిపోయాను. 2 వారాలు 3 వారాలు అయింది. ఇది ఒక రకం మందారం. షెల్లు ఇస్తారా? దీని లోపల ఇక్కడ ఒక మందారం ఉంది. ఇక్కడ తులసి. ఇదిగోండి షో చెట్లు. ఇవి మొత్తం టోటల్గా మా ఇంట్లో 4 ఉన్నాయి. ఈ పాపకు సెల్లు కావాలంట. ఆసుపత్రి. ఇవి కూడా రుద్రాక్ష చెట్లే ఫ్రెండ్స్. ఇదిగో మొగ్గ వచ్చింది చూడండి దీనికి. ఈ రుద్రాక్ష చెట్లు ఎక్కడెక్కడో ఉన్నాయి, తీసి నేను పక్కన నాటాను. బాగా బతికాయి. ఇది ఒక రకం మందారం. నన్ను మించిపోయింది ఇది. చూడండి, నన్ను మించిపోయింది. మా ఆయన్ని కూడా మించిపోయింది. మా అత్తగారు పైన, నేను టేబుల్ రోజే నాటినా, కనపడుతుందా? ఆమె పైకి నాటింది. నీళ్ళు ఎప్పుడు పోయింది, చచ్చిపోతుంది. అది దించుతా. కనపడుతుంది, ఎందుకు కనపడుతుంది? ఇదిగో సంపంగి కూడా బతికింది ఫ్రెండ్స్. సంపంగి కూడా బతికింది. ఇదిగో ఇది బ్లూ శంకు పూలు అనుకుంటా, కనపడుతుందా? నేను ఇది నాటలేదు, కానీ గింజ ఎగిరి పడ్డట్టుంది. ఈ పాపకు సెల్లు కావాలంట. నక్కో ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగా పెద్ద అయిపోయినాయో. లోటస్. జయ, లోటస్ నువ్వే చూడాలి. ఇది ఒక మందారం ఫ్రెండ్స్. ఇది కూడా బతికింది. ఇదిగో ఈ బ్లూ శంకు పూలు ఆ రోజు చేలో 3 తెచ్చి నాటాను కదా, 3 బతికాయి. 1 2 ఇదిగో 3 కూడా బతికాయి. దీనికి తాడు పెట్టి అల్లించాలి.
రణపాల, ఇది గన్నేరు, ముద్ద గన్నేరు, ఇది ఒక షో చెట్టు. మా అత్తగారిని మా పెద్ద బుజ్జి దునియా కాదు లింగాక్షి గింజలు ఇచ్చింది. చల్లండి అత్తగారంటే చూడండి ఎంత అందంగా చల్లారు. నేను బాగా ఇట్లా గీతలు గీసి చల్లమన్నా. కుప్ప కుప్ప పోసేసింది ఆమె. అట్నేనా చల్లుకునేది? చెప్పక ఒక పని చెప్తే అట్ట చేసి పెట్టింది. చేమంతి, గులాబీ, షో చెట్లు, మరవం, చామంతి, తమలపాకు చూడండి పెద్దదైపోయింది, తీగ వచ్చేసింది. దీనికి అంటు కట్టడంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చాను. చూడండి, ఇది ఒక డిస్పోజల్ గ్లాస్ ఒక పక్క కట్ చేసి, కనపడుతుందా? డిస్పోజల్ గ్లాస్ ఇది ఒక పక్క కట్ చేసి దీన్ని లోపలికి తొడిగి దాని నిండా మట్టి పోసాను ఫ్రెండ్స్. ఆ మట్టిలోకి ఈ వేర్లు వస్తాయి, ఈ చెట్టు యొక్క వేర్లు. అంటే ఇప్పుడే రావు, ఇది ముదిరిన తర్వాత వస్తాయి. మనం దీన్ని కట్ చేసి అప్పుడు నేలలో పెట్టి అంటు తొక్కుతున్నాం. ఇప్పుడు అట్లా తొక్కడానికి కుదరదు కదా, మనకు నేల కాదు కదా ఇది. అందుకని కొత్త రకంగా అంటు తొక్కే విధానాన్ని తీసుకొచ్చాను. మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇది నా సొంత ఐడియా కాదులే, యూట్యూబ్ సొంతం ఐడియా కాదు, ఇది యూట్యూబ్లో చూసి చేశాను ఫ్రెండ్స్. పని చేస్తానులా, నేను కదురుకుంటా చెప్తాను, మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు. మనీ ప్లాంట్ ఇస్తా అని చెప్తున్నాను కదా, దానికోసమే వచ్చేది. ఇస్తా, ఇవ్వకుండా ఎందుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఆ పాపకు సెల్ ఇవ్వాలంట. ఈ చెట్టుని నాటాలి మేము అర్జెంటుగా. నాటేటప్పుడు కూడా ఒక వీడియో తీసి చిన్న వీడియో పెడతాను. బాయ్.